1922 సంవత్సరం జర్మనీలోని ఒక చిన్న గ్రామం దగ్గర హింటర్ కైఫెక్ అనే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఇంట్లో గ్రూబర్ కుటుంబం నివసించేది. అందులో ఆండ్రియాస్ గ్రూబర్, అతని భార్య, వారి కుమార్తె, ఆమె పిల్లలు మరియు ఒక కొత్త పనిమనిషి కలిసి మొత్తం 6 మంది ఉండేవారు. కానీ ఒకరోజు ఆ ఫామ్ హౌస్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆ ఇంటివాళ్లను ఎవరూ బయట కనిపించకపోవడం గమనించారు. అందుకే వారు ఆ ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించారు. అక్కడ చూసిన దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఆ ఇంట్లో ఉన్న 6 మంది కూడా హత్య చేయబడ్డారు. పోలీసులు అక్కడికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. కానీ అక్కడ కొన్ని వింత విషయాలు కనిపించాయి. మొదటగా, హత్యకు ముందు ఆండ్రియాస్ గ్రూబర్ కొన్ని విచిత్రమైన విషయాలు గమనించాడు. ఒకరోజు అతను మంచులో ఇంటివైపు వచ్చే అడుగుల ముద్రలు చూశాడు. కానీ తిరిగి వెళ్లిన అడుగుల ముద్రలు మాత్రం కనిపించలేదు. అంటే ఎవరో ఇంట్లోకి వచ్చి అక్కడే ఉండిపోయినట్లు అనిపించింది. ఇంకా ఒకరోజు అతను ఇంటి పైకప్పు దగ్గర ఎవరో నడుస్తున్న శబ్దం కూడా విన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, హత్య జరిగిన తరువాత కూడా కొన్ని రోజులు ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఉన్న జంతువులకు ఆహారం పెట్టబడింది, పొయ్యి వెలిగించబడింది, పొగ కూడా బయటకు వస్తూ కనిపించింది. అంటే హంతకుడు హత్య చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అక్కడే ఉన్నట్లు అనిపించింది. పోలీసులు చాలా కాలం దర్యాప్తు చేశారు. కానీ ఒక సమస్య ఉంది. ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, ఎవరికీ తెలియలేదు. ఈ కేసులో 100 మందికి పైగా అనుమానితులు ఉన్నారు. కానీ వారిలో ఎవరినీ పూర్తిగా నిరూపించలేకపోయారు. ఈ కేసు ఇప్పటికీ జర్మనీలో అత్యంత భయంకరమైన మరియు మిస్టీరియస్ హత్య కేసులలో ఒకటిగా ఉంది. ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం మిస్టరీగానే ఉంది. ఆ హింటర్ కైఫెక్ ఫామ్ హౌస్లో ఆ 6 మందిని నిజంగా ఎవరు హత్య చేశారు? మరియు హంతకుడు హత్య తర్వాత ఎందుకు ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.